విశాఖ సాగర తీరంలో అలల తాకిడికి రక్షణ గోడలు కూలిపోయాయి. తీరంలో భారీ కోత సంభవించింది. ఎందుకులా జరిగింది? ఆ మధ్య ఉప్పాడ ప్రాంతంలో సముద్ర తీరం ఎందుకు కోతకు గురైంది? కేరళ, తమిళనాడు, ఏపీలో వాతావరణ పరిస్థితులు మారుతున్నాయా? మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా అనేక సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి. తరచూ తుఫాన్లు వస్తున్నాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లో సైతం తీరం తీవ్ర ఒత్తిడికి లోనవుతోంది. సీజన్లతో సంబంధం లేకుండా ఎప్పటికప్పుడు కోతకు గురవుతూనే ఉంది. గత 3 దశాబ్దాల్లో ఇచ్చాపురం నుంచి తడ వరకు తీర ప్రాంతం 29.72% మేర కోతకు గురైంది. భవిష్యత్తులో ఇది మరింత పెరిగే అవకాశాలున్నాయని సముద్ర అధ్యయన నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశంలో తీర ప్రాంత కోతపై నేషనల్ సెంటర్ ఫర్ సస్టైనబుల్ కోస్టల్ మేనేజ్మెంట్ 1991 నుంచి 2021 వరకు చేసిన అధ్యయనం వివరాలను పార్లమెంటు ముందుంచారు. ఈ నివేదిక ప్రకారం ఏపీలో 1101.7 కిలోమీటర్లు, తీరంలో 29.72% కోతకు గురైంది. అత్యధికంగా 98.65 కిలోమీటర్లు 9.75%, మధ్యస్థంగా 64.75 కిలోమీటర్లు 6.4%, తక్కువగా 137.29 కిలోమీటర్లు 13.57% కోతకు గురైనట్లు గుర్తించారు. కాకినాడ, కృష్ణా, నెల్లూరు, విశాఖపట్నం జిల్లాల్లో ఎక్కువగా, పశ్చిమ గోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో మధ్యస్థంగా తీరం ఒత్తిడికి గురవుతోంది. దాదాపు 42% తీరంలో ఇసుక మేటలు వేశాయి. కళింగపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం రేవులకు దిగువ భాగంలో ఇసుక మేటలు ఎక్కువగా ఉన్నాయి. పోర్ట్ల నిర్మాణంలో భాగంగా 8.79 కిలోమీటర్ల మేర తీరంలో రక్షణ గోడలు నిర్మించారని కేంద్రం పార్లమెంట్లో నివేదించింది. ఈ ఉప్పాడ ప్రాంతంలో మరి గత కొన్ని రోజుల క్రితమే అతి ఎక్కువ కోతకి గురైనటువంటి సందర్భాలు కూడా మనం చూసి ఉన్నాము. ఇదే విధంగా మరి ఇచ్చాపురం దగ్గర నుంచి తలా చెక్ పోస్ట్ తమిళనాడు వరకు చూసినట్లయితే 29.72% గత 3 దశాబ్దాల్లో ఈ యొక్క కోతకు గురైనటువంటి సందర్భం. ఇన్కాయిన్ ఆల్రెడీ మనకి హెచ్చరికలు కూడా తమిళనాడు, కేరళ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ యొక్క సముద్ర తీరం పూర్తిగా సముద్ర మట్టం పెరిగిపోతుందని చెప్పి హెచ్చరికలు కూడా జారీ చేసి ఉన్నారు. ఈ మధ్య కాలంలో విశాఖపట్నంలో తరచూ సముద్రం కోతకు గురవుతోంది. కోస్టల్ బ్యాటరీ నుండి ఉడా పార్క్ వరకు ఉన్న ప్రాంతంలో ఈ ప్రభావం ఎక్కువగా కనపడుతోంది. ప్రతి ఏడాది ఈశాన్య రుతుపవనాల సీజన్లో కురుసరా మ్యూజియానికి ఉత్తరాన తీరంలో సముద్రం ముందుకొస్తూ ఉంటుంది. అలాగే ఆ సీజన్లో లో టైడ్ వేవ్ కూడా మారుతుంది. అలాగే ఈ మధ్య కాలంలో పోర్ట్ ట్రస్ట్ విస్తరణ వల్ల కంటైనర్ టెర్మినల్ ప్రాంతంలో మరింత ముందుకు వెళ్లడం, అక్కడ అలల ఉధృతి ప్రభావం ఆర్కే బీచ్ పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా కనపడుతుంది. అలాగే ఈశాన్య రుతుపవనాల సీజన్లో బంగాళాఖాతంలో అక్టోబర్, నవంబర్ నెలల్లో 2 తుఫాన్లు, డిసెంబర్లో 2 అల్పపీడనాలు వచ్చాయి. బంగాళాఖాతంలో తుఫాన్లు సంభవించిన కొద్ది నెలల తర్వాత కొన్ని ప్రాంతాల్లో సముద్రం కోతకు గురవుతుంటుందని నిపుణులు చెబుతున్నారు. వాతావరణ మార్పుల ప్రభావంతో ఉపరితల ఉష్ణోగ్రతలు పెరిగి బంగాళాఖాతం వేడెక్కుతుందని, దాంతో సముద్ర మట్టం పెరగడం, అలల ఉధృతి ఎక్కువ కావడం జరుగుతుందని చెబుతున్నారు. ఈ క్రమంలో తీరం కోతకు గురవుతుందంటున్నారు. తీర ప్రాంతంలో మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో గ్లోబల్ వార్మింగ్ అన్నది చాలా ఎక్కువ కనిపిస్తుంది. స్పష్టంగా అనేక ఫ్యాక్టరీలు రావటం కానీ, అనేక పోర్ట్ నిర్మాణాలు, ఈ మధ్యన పోర్ట్లు అనేవి మామూలుగా జిల్లాకి 1, జిల్లాకి 2 అని చెప్పేసి వీటిలో మళ్ళీ ప్రైవేట్ ఇవి, తర్వాత గవర్నమెంట్ ఇవన్నీ పోటాపోటీగా ఈ పోర్టుల నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. ఈ పోర్టుల నిర్మాణం ఏదైతే చేపట్టడం జరుగుతుందో దాంతో వాటి పక్కనే ఉండేటువంటి మడ అడవులు ఉంటాయి, మడ అడవులని కొట్టివేయడం జరుగుతుంది. మానవ తప్పిదం అనే విషయాలను మనం ఇక్కడ చర్చించుకోవాలి. ముఖ్యంగా ఈ సముద్ర తీర ప్రాంతంలో ఎక్కువగా తుఫాన్లు వస్తూ ఉంటాయి. ఈ తుఫాన్లు వలన రకరకాలైనటువంటి పరిస్థితులు తీర ప్రాంతాల్లో ఉద్రిక్తతలు చోటు చేసుకుంటాయి. ఈ నేపథ్యంలో అలల ఉధృతి ఎక్కువ అవటం, తర్వాత నీరుని లోపలికి నెట్టివేయటం, గాలులు, బలమైనటువంటి గాలులు, అదేవిధంగా అదే వేగంతో నీరు బయటికి రావటం, దీనివల్ల విస్తారంగా తీర ప్రాంతం అనేది కోతకు గురవుతుంది. మరొకటి ఏంటంటే ఇక్కడ గ్లోబల్ వార్మింగ్ అనేది ప్రధానమైనటువంటి కారణం. అంతేకాకుండా సముద్రంలో వచ్చేటువంటి భూకంపాలు 2014 అక్టోబర్లో హుదూద్ సంభవించిన 2.5 నెలల తర్వాత, అంటే డిసెంబర్ చివరి, జనవరి తొలివారంలో కురుసరా మ్యూజియం దక్షిణ భాగంలో బీచ్ కోతకు గురై రక్షణ గోడ కూలిపోయిన అంశాలు నిపుణులు గుర్తు చేస్తున్నారు. అలాగే కాకినాడ, ఉప్పాడ, పూడిమడిక ప్రాంతంలో ఈ కోతలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఏపీలో అనేక ప్రాంతాల్లో తీరం నిత్యం కోతకు గురవుతుంది. గతంతో పోల్చితే ఆంధ్రప్రదేశ్ సముద్ర తీరం పొడవు పెరిగింది. గతంలో 973.70 కిలోమీటర్లు ఉన్న తీరం పొడవు 79.37 కిలోమీటర్లు అంటే 8.15% పెరిగి 1053.07 కిలోమీటర్లకు చేరింది. అదే సమయంలో దేశం తీరం పొడవు 7516.60 కిలోమీటర్ల నుంచి 11,098.81 కిలోమీటర్లకు పెరిగింది. అంటే తీర ప్రాంతం 48% పెరిగిందని అర్థం చేసుకోవాలి. ఇటీవల మలుపులు వంపులు కూడా లెక్కించడంతో తీరం పొడవు పెరిగిందని విశాఖలో జాతీయ సముద్ర అధ్యయన విజ్ఞాన సంస్థ నిపుణులు చెబుతున్నారు. గతంలో ఏపీ దేశంలో అత్యంత పొడవైన తీర ప్రాంతం కలిగిన రెండో రాష్ట్రంగా ఉండేది. ఇప్పుడు 3వ స్థానంలోకి వెళ్లిపోయింది. గుజరాత్ మొదటి స్థానం, తమిళనాడు 2వ స్థానంలో ఉన్నాయి. మారుతున్న వాతావరణ పరిస్థితులే ఇందుకు కారణమని చెబుతున్నారు. హిందూ మహాసముద్ర దక్షిణ భాగంలో వీచే బలమైన గాలుల ప్రభావంతో ఆకస్మికంగా సముద్రం ఉప్పొంగి ముందుకొస్తుందని, ఎలాంటి సంకేతాలు లేకుండా అలల తీవ్రత పెరుగుతుందని ఇన్కాయ్ సంస్థ నిగ్గు తేల్చింది. దీనికి కూడా మారుతున్న వాతావరణ పరిస్థితులే కారణమని నిర్ధారిస్తూ సముద్రం కోతకు గురవుతుందని అంటున్నారు. అడవులు నరికివేయడం, తీరంలో అక్రమ మైనింగ్, తీరం వెంబడి పరిశ్రమల వ్యర్థాలు వదలడం కూడా సముద్ర జీవులు, ఇతర వృక్షజాతులు అంతరించిపోవడానికి కారణమవుతోందని చెబుతున్నారు.